నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ గారు అయితే రీసెంట్గా చనిపోవడం అయితే జరిగింది. సో వాళ్ళ అమ్మగారు అయితే ఒక కంటతడి పెట్టుకుంటా నిన్న మీడియా ముఖ్యంగా ఒక మాట చెప్పారు. ఎంత కనికరించినా సరే మెగా ఫ్యామిలీ దిగి రాలేదు, నా నా కొడుకు ఆఖరి కోరిక కూడా తీరలేదని చెప్తున్నారు. అసలు ఏంటి ఆ ఆఖరి కోరిక? అదే ఇందాక ఆవిడ ప్రెస్ మీట్ చూసాక అర్థమైంది. అంటే వాళ్ళిద్దరికీ పాప ఉందన్న విషయం నాకు తెలియదు నిజంగా. అంటే మేబీ ఎందుకంటే ఆవిడ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నారు కదా శిరీష్. అందుకు మళ్ళీ పాప ఉంటే ఎలా చేసుకుంటారు అనుకున్నాను. కానీ మరి పెద్ద వాళ్ళకి ఇవన్నీ కామనే. ఇప్పుడు రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే మెగా ఫ్యామిలీ కనికరించలేదు అని అంటే అక్కడ మెయిన్ కనికరించాల్సింది ఆమె. ఎవరు? శిరీష్ గారు. ఇప్పుడు చిరంజీవి గారి పేరుని బద్నాం చేసి కోర్టుకు అదే బయట ప్రపంచంలోకి వచ్చి మీడియా ముందుకు వచ్చి మా వాళ్ళు ఒప్పుకోరు అన్నట్టుగా ఇంత రాద్ధాంతం చేసిన వ్యక్తి మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా ఉంది. బట్ ఆయనకి తప్పదుగా కడుపు కోత. కూతురుగా ఆయన తప్పక ఆదరించాడు. ఆయన ఎక్కడే స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేను ఒప్పుకుంటాను స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఒప్పుకోని స్టేట్మెంట్ ఇవ్వలేదు, చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వలేదు, చేయను స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎక్కడ ఏమీ జరగలేదు. ఇప్పుడు ఈవెన్ ఉదయకరణ గారి విషయంలో కూడా పెద్ద కూతురుతో ఏదో జరిగింది, మళ్ళీ ఏమైందో తెలియదు, విడిపోయింది. అతను చావు కూడా చిరంజీవి గారి కారణం అనే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి చెప్పండి? అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ సినిమాలు చేశాడు, వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లిది ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికి కొన్నాళ్ళ తర్వాత కదా సూసైడ్ చేసుకున్నాడు ఆయన. దానికి దీనికి సంబంధం ఏంటి? అంతేనా? ఇప్పుడు కూడా శిరీష్ భరద్వాజ్ ఏంటి మరి, శిరీష దాని పేరు ఏంటి, శ్రీజ గారు బాగానే ఉండేది, అన్నీ ఉండేది అని అమ్మాయి అయినప్పుడు మరి ఆమెతో మాట్లాడి తెప్పించుకోవాల్సింది. మళ్ళీ ఎందుకులే వెళ్తే ఏమనుకుంటారో. ఇప్పుడు శ్రీజ వెర్షన్లో అనుకోండి, ఆల్రెడీ తెగదింపులు అయిపోయి బిడ్డను తెచ్చేసుకున్నాను. కోర్టు కూడా సంరక్షణకు సంబంధించి తల్లికే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. పైగా ఆడపిల్ల కాబట్టి తల్లి దగ్గరే పెరగాలనే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అది వాస్తవమే. ఎస్పెషల్లీ తండ్రి కన్నా తల్లి సంరక్షణ అనేది పెరగడం అనేది మంచిది ప్రస్తుత సొసైటీల పరంగా. కానీ ఆడపిల్లకి ఎస్పెషల్లీ తల్లి తోడు అవసరం. సో అలాగని కోర్టు ఆమెకే కేటాయించవచ్చు, ఆమె దగ్గర ఉంది. సో తెగదింపులు అయిపోయి ఈవిడ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంది కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంది శ్రీజ. దానికి సంబంధించిన ఆ హీరో కూడా ఏదో సినిమాలో కూడా యాక్ట్ చేసాడు, మనం చూసాం. సమ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన సినిమా ఏదో వచ్చింది, విజేత సినిమా, శ్రీజ సెకండ్ హస్బెండ్. అయితే ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు మళ్ళీ ఆ పాపను పంపించే విధంగానో లేదా పాపతో వెళ్తున్నప్పుడు కలిసేలాగా అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ డిస్టర్బ్ అవుతుందని మేబీ ఈమె వెళ్ళలేదేమో. ఈ వెర్షన్ కూడా ఆలోచించాలి కదా. అవి ఎట్లా అనేస్తాం? పోని వాళ్ళు ఎవరైనా వచ్చి అమ్మ మాకు పంపించండి, మేము తీసుకెళ్ళి మళ్ళీ ఒకరోజు తీసుకొచ్చేస్తాం అని ఏదో చెప్పే ప్రయత్నం చేసి ఉండొచ్చు, వెళ్ళి కలిసి ఉండొచ్చు. లేదా కోర్టు ద్వారా కనీసం 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో మాకు పాపని చూపించాలి, మాకు కనీసం పాపను కలిసి పరిచయం చేయాలి అని చెప్పి అలా కూడా చేయించుకోవచ్చు కదా. అలాగేం ప్రయత్నం చేయలేదేమో. సో ఎవరి వెర్షన్ వాళ్ళది. ఇప్పుడు తండ్రిని అందరు కుటుంబ సభ్యుల్ని ఎదిరించి అంత మెగా ఫ్యామిలీ అప్పుడు చిరంజీవి గారికి ఎంత ఇమేజ్ ఉండదు మీరు చూశారు కదా. చాలా క్రేజ్ ఉన్న టైంలో ఈవిడ ఇలా చేయడం కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు. అరే మాకు చెప్తే మేమేం చేయకపోదామా, మమ్మల్ని ఆదరించకపోదామా, ఇది ఎందుకు ఇలా చేసింది అని చిరంజీవి గారు ఎంత మదన పడ్డారో. బట్ ఆయన ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు కదా. మరి అంత వెళ్ళిపోయినప్పుడు కష్టమో నష్టమో ఇబ్బందో లేకపోతే ఆయన మంచోడో కాదో. ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఒకరితో ఒక స్నేహం చేసిన తర్వాత వాడు ఎలాంటి వాడైనా కానీ చెడ్డవాడైనా తెలిసిన తర్వాత భరించండి, చచ్చేదాకా భరించండి అని స్నేహం గురించి చెప్పినప్పుడు, ఇక్కడ వివాహ బంధము భార్యాభర్తల బంధం అన్నప్పుడు ఒకరు ఇలాగ ఉంటారు, ఒకరు అలాగ ఉంటారు, కొంతమంది మారుతారు, కొంతమంది చేంజ్ అవుతారు. ఆ చేంజ్ని అరే ముందులా ప్రేమ లేదు ఇప్పుడు ప్రేమ అలా లేదు అని అనుకుంటాం మనం. కానీ ఎవరి వెర్షన్ వాళ్ళది, ఎవరిని తప్పు పట్టలేదు. మరి పాప కూడా పుట్టిన తర్వాత ఈవిడ ఎలా తెగదెంపులు చేసుకొని వచ్చేసింది? ఎందుకు వచ్చేసింది? ఆయన ఎందుకు సరే విడాకులు ఇచ్చేస్తాడని రెడీ అయ్యాడు? ఎందుకు విడాకులు ఇచ్చేసాడు కూడా? లేదు నేను ఇవ్వను వెంటనే కొంచెం డ్రాగన్ అవుతుంది కదా. ఓకే. ఇప్పుడు జనరల్గా మొదట కౌన్సిలింగ్ ఇస్తారు, తర్వాత కోర్టుకి అప్పీల్ చేస్తారు. కోర్టులో కూడా ఇదేంటి పాప ఉంటుండగా మీరు ఎంతవరకు వచ్చారంటే ఏంటి అని అడుగుతారు.
అడిగినప్పుడు లేదండి నాకు మేబీ ఈవిడ మొండి పట్టింది అనుకుందాం, అందుకు వదిలేశాడేమో. తర్వాత ఇన్ని రోజులుగా ఏమయ్యాడండి, ఎక్కడ మనకి జాడ తెలియలేదుగా. ఇప్పుడు ఇవాళ రేపు మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, లేదు పెద్ద 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 వాళ్ళు కూడా రోడ్ సైడ్ ఉండే వాళ్ళు కూడా వాళ్ళ మీద పిల్లు వేసి పిటిషన్లు వేసి గట్టిగా ఫైట్ చేస్తున్నారు కదా. మరి ఈయన కూడా చేయాల్సింది కదా. ఎందుకు అంత చిన్న వయసులో అర్ధాంతరంగా చనిపోవాల్సి వచ్చింది? ఏంటి ఆయనకున్న ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఆ డిసీజులు ఎలా వచ్చాయి ఏంటంటే ఇవన్నీ వాళ్ళకి తెలియదు. తల్లి ఏం చెప్పింది, ఆమె కూడా మంచిగానే ఉండేది, మాతో చాలా బాగా ఉండేది, కానీ బిడ్డను ఆ అమ్మాయి పేరు వాళ్ళిద్దరికి పుట్టిన పాప నివృత్తి అంట తన పేరు, నివృత్తిని కలవడానికి మాత్రం ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు, మేము చాలా ప్రయత్నించామంటే మేబీ పెద్దోళ్ళు కూడా ఫోన్లేమో ఒకసారి తీసి పంపించానంటే వదిలే డాడీ వెళ్తే మళ్ళీ అంత డిస్టర్బ్ అవుద్ది అని అందేమో ఏమో. శ్రీజ అలా అనుంటే చిరంజీవి గారు వాళ్ళు నీ లైఫ్ నీదమ్మా ఇంకేం చేస్తాం. ఇప్పుడు ఈవెన్ నాగబాబు గారు అమ్మాయిది కూడా ఏదో ఇష్యూ నడిచిందని కూడా మన వార్తల్లో చూసాము, నిహారిక గారిది. అది ఎవరికి ఇష్టం వాళ్ళది. ఇవాళ రేపు తల్లిదండ్రులు చెప్తేనే పిల్లలు వినట్లేదు. ఎవరో చెప్తే వీడు అత్తగారు స్థాయిలో వీడు చెప్తే శ్రీజ వింటుందా? వినరు కదా. ఏమో పిల్లకి వెళ్తే మళ్ళీ ఇక్కడ తిరిగి పంపించరేమో, ఈ పిల్ల ఇబ్బంది పడుతుందేమో, మళ్ళీ ఈ ఇష్యూ అంతా మీడియాకి భయపడో లేదంటే వాళ్ళతో ఉండే రిలేషన్స్ భయపడో, అయ్యా పోనీ అంతా అయిపోయింది నేను ఇంకో లైఫ్ స్టార్ట్ చేస్తాను హ్యాపీగా ఉన్నానులే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఎత్తడం అని చెప్పి ఊరుకుందేమో, తెలియదు కదా. ఏంటంటే పైగా వాళ్ళిద్దరి మధ్యన గొడవ కారణం ఏంటో కూడా తెలియదు అంటుంది తల్లి. ఇంత మా మనవరాలను మాకు ఇవ్వండి, మా కనీసం చూపించలేదు మా మొదటి మనవరాలు అని చెప్తున్న తల్లి శిరీష్ భరద్వాజ్ తల్లి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందంటే చెప్పలేకపోతుంది. తెలియకుండానే వీళ్ళిద్దరు విడిపోయారా తల్లికి తెలియకుండానే? చెప్పండి. అంటే వీళ్ళు కూడా భరద్వాజ్ వేరే పెళ్లి చేసుకున్నారని వీళ్ళు కూడా దూరంగా పెట్టారా? కులాంతర వివాహాలు అయితే ప్రతి ఒక్కరు కూడా దూరంగా పెట్టాల్సిందేనా? ఆయన ఏదో అగ్రవర్ణం అంటున్నారు, మరి వీళ్ళు అగ్రవర్ణమే. ఏముంది ఇవాళ రేపు? మరి అలా అయితే చిరంజీవి గారు ఒప్పుకోరు అనుకుంటే రామ్ చరణ్ గారు కూడా ఒప్పుకోకూడదుగా. రామ్ చరణ్ గారు చేసుకున్నది ఉపాసన ప్రతాపరెడ్డి గారి మనవరాన్ని, అక్కడ కూడా సామాజిక వర్గాలు వేరే కదా. అంటే దాన్ని ఏమంటారంటే వాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి పర్వాలేదు అని అంటారు. ఉన్నవాళ్ళేంటి లేని వాళ్ళేంటి? ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికో ఒకరికి ఉంది కదా, వాళ్ళే లాక్కుంటారుగా. ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నారు, ఎవరు షర్మిల గారు ఉన్నారు, మరి వాళ్ళు సామాజిక వర్గం. ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఒక సాధారణ కుటుంబం అంట, ఈరోజు షర్మిల గారిని చేశాక ఆయన ఏ స్థాయిలో ఉన్నారు? అట్లా కూడా చేసేవాళ్ళు ఉన్నారు కదా. అలా ఎందుకు ఎంతసేపు నెగిటివ్గానే ఎందుకు అనుకోవాలి? ఓకే, అంటే ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఉన్నాయి కాబట్టి ఎవరు వెర్షన్ తప్పు ఎవరు చేసిన తప్పిదో అని మనం నిర్ధారించలేం, జడ్జిమెంట్ ఇవ్వలేం. కాబట్టి వాళ్ళిద్దరూ మంచిగా ఉండేవారు, బట్ ఎందుకు విడిపోయారని తల్లి చెప్పినప్పుడు ఆవిడ ఎందుకు పంపించలేదు కూడా విషయం వీడికి తెలియకపోవచ్చు.